హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ వాళ్ళు లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తానండి. అంతకంటే ముందు ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి, వీడియోని కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ కావాలి అని చెప్పి నాకు అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో 12th మార్చ్ నుంచి 1st ఏప్రిల్ దాకా అప్లై చేసుకోవచ్చు. సో కొంతమంది పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందో వాళ్ళైతే 8th ఏప్రిల్ దాకా పంపించవచ్చండి. సో వీళ్ళు 2 పోస్టులకు గానే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఒకటి లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎవరైతే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలండి. అంటే టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అండ్ హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే విధంగా అయితే మీరు ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు ఈ జాబ్ కానీ సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారంగా పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి. సో మనకి 19,900 నుంచి 63,000 దాకా వస్తాయి మంత్లీ. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా టైపింగ్ స్పీడ్ అనేది మీకు వచ్చి ఉండాలండి. అండ్ అలాగే దీనికి మంత్లీ ప్యాకేజ్ అనేది ఎంత ఇచ్చారంటే 25,000 నుంచి 81,000 దాకా వస్తుంది మనకి మంత్లీ శాలరీ అనేది. దీనికి 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు 2 పోస్టులకి సంబంధించి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా 13 ఇయర్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఇచ్చారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ దాకా ఇచ్చారండి. దీంతో పాటుగా విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ విమెన్ జ్యుడిషియరీ సపరేట్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి అప్ టు 35 ఇయర్స్ దాకా ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 33 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటాయించారు. సో ఈ 2 పోస్టులకు గాను సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి కంప్లీట్ మల్టిపుల్ చాయిస్ టైప్ ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఏమేమి సబ్జెక్ట్స్ వస్తాయి ఏంటి అని ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్కి, లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి సిలబస్. సో ఎంసీక్యూస్ ఎలాంటి టైప్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి అయితే ఉంటాయి మనకి ఎగ్జామ్లో. సెక్షన్ ఏలో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. సెక్షన్ బిలో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. సెక్షన్ సిలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వస్తుంది 25 క్వశ్చన్స్, 25 మార్క్స్కి. అలానే జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి అయితే పెడతారండి. 90 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో రాంగ్ ఆన్సర్కి అయితే మార్క్స్ అనేవి తగ్గిస్తారు ఇక్కడ. సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అంటే 1/4 మార్క్స్ అనేవి తగ్గిస్తారనమాట. సో అలా ఎవరైతే ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ రీచ్ అయ్యి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకుందాము. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ విమెన్ వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా యూఆర్ అండ్ ఓబీసీలో కేవలం మెయిల్ మాత్రమే 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మీరు ఈ యూఆర్ అండ్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లికేషన్ ఫీజు అనేది కేవలం డీడీ మాత్రమే తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ కూడా డైరెక్టర్ ఐసీఎంఆర్ ఎన్ఐఆర్ఆర్సిహెచ్. సో ఈ పేరు మీద మీరైతే డీడీ తీయాల్సి ఉంటుంది. అది తీసిన తర్వాత మీరు స్కాన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేసేటప్పుడు అది సబ్మిట్ చేయాలి. దాంతోపాటుగా మీరు ఇంకో ఏం చేయాలి అంటే ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీ మెయిల్కి వస్తుంది అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటుగా ఈ డిమాండ్ డ్రాఫ్ట్ ఒరిజినల్ ఉంటుంది కదా అది ఈ 2 కలిపి ఒక ఎన్వలప్లో ప్యాక్ చేసి ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో అండ్ ఆ ఎన్వలప్ మీద ఏం రాయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ మెన్షన్ చేసి ఈ అడ్రస్కి పంపించాలి. ద డైరెక్టర్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్, జేఎం స్ట్రీట్, ప్యారల్, ముంబై, మహారాష్ట్ర, పిన్ కోడ్ 400012. ఈ లొకేషన్కి అయితే మీరు పంపించాలి. సో ఐదర్ మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ 8th ఏప్రిల్ కల్లా మీరు పంపించాలి.
సో ఈ ప్రాసెస్ అంతా కేవలం యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మేల్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే అండి. మిగతా క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి సో ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ అది క్లిక్ చేయగానే మనకి ఇలా వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయగానే మనకి గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీ ఈమెయిల్ని రికార్డ్ అయితే ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేసేసి బాక్స్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఏదైతే అది ఇవ్వండి పోస్ట్. అండ్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ స్కిల్ టెస్ట్, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే హిందీ. అండ్ అలాగే వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఎబో సెలెక్టెడ్ పోస్ట్. సో మీరు ఎబో ఇక్కడ పోస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు కదా, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయ్యారా లేదా. సో ఎస్ అని పెట్టండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ అలాగే మీ ఫుల్ నేమ్ అనమాట. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే మెన్షన్ చేశారో ఆ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్. సో 10th తర్వాత కానీ మీ నేమ్ ఏమైనా చేంజ్ చేశారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. ఒకవేళ చేంజ్ చేస్తే మీ నేమ్ అయితే ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ ఇవ్వండి, కేటగిరీ అండ్ సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళైతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయండి. అండ్ మిగతా మార్క్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ ఉంటాయి కదా, మోల్ మార్క్స్, అవైతే ఉంటే ఇచ్చేయండి. అండ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ బోర్డు అడుగుతున్నారు అండ్ రోల్ నెంబరు, దాంతోపాటుగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డ్ నేమ్ అడుగుతున్నారండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లైక్ సైన్సా, కామర్సా, ఆర్ట్సా, లేకుంటే అదర్స్ అయితే అదర్స్ అని పెట్టేసేయండి. సో ఇంటర్మీడియట్ రోల్ నెంబర్, ఇంటర్మీడియట్ ఏ ఇయర్ పాస్ అవుతున్నారు అండ్ అలాగే ఇంటర్మీడియట్ పర్సంటేజ్ లేదా సిజిపిఏ. సో డిగ్రీ, సో ఏదైతే హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో దానికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు. అది ఫిలప్ చేసిన తర్వాత మీరు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఫిలప్ చేసేయండి. సో ఇక్కడ ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో బెంచ్ బ్యాక్, డిసబిలిటీస్ గురించి, వాటి గురించి. సో ఇవన్నీ ఫిలప్ చేసేసి ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ కావాలి అనుకుంటే ఎస్ అని పెట్టండి. అండ్ ఎన్ని ఇయర్స్ కావాలి అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, సో ఇలా ఫుల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. దీంతో పాటుగా మీ ఫోటోగ్రఫీ అనేది అడుగుతున్నారండి. అండ్ మీ సిగ్నేచరు, మీ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుంటారు కదా, ఆ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. కేవలం యువర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. అండ్ మిగతా డిమాండ్ డ్రాఫ్ట్కి సంబంధించి నేను స్కాన్ చేసుకొని పెట్టుకోమని చెప్పాను కదా, ఆ ఫైల్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మొత్తం ఒకసారి చెక్ చేసుకొని అగ్రీ కొట్టేసి సబ్మిట్ చేయడమే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ ఇవి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.